ఈ కోడలు తన గుడ్డి మామగారికి తెలియకుండా ఒక నకిలీ చేతిని పట్టుకోమనిచ్చి మాటల్లో దించి ఆయనను నమ్మిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్లి నగరం మధ్యలోకి వచ్చాక ఆయనను అక్కడే వదిలేసి పారిపోతుంది. కాసేపటి తర్వాత ఆయన తన కోడల్ని పిలిచినా ఎలాంటి సమాధానం రాదు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, తన కోడలు తనను మోసం చేసి ఒక ప్లాస్టిక్ చేతిని తన చేతికి ఇచ్చి వదిలేసి వెళ్లిపోయిందని. ఆ అమాయక వృద్ధుడు ఏడుస్తూ, హే భగవంతుడా, ఇంత పెద్ద నగరంలో నేనెక్కడికి వెళ్ళాలి, నాకు దిక్కెవరు అని బాధపడుతూ ఒక కారు పక్కన కూర్చుని విలపిస్తుంటాడు. అప్పుడే ఒక యువకుడు అక్కడికి వచ్చి, పెదనాన్న, ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆయన, బాబూ, నా కోడలు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. నా కొడుకు పేరు రోహన్, దయచేసి నన్ను నా కొడుకు దగ్గరకు చేర్చు, నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు అని వేడుకుంటాడు. ఆ మంచి మనసున్న యువకుడు ఆ వృద్ధుడిని తన ఇంటికి, కొడుకు దగ్గరికి చేరుస్తాడు. ఇంటికి వెళ్లిన తరువాత ఆ తండ్రి తన కొడుక్కి భార్య చేసిన దారుణం గురించి వివరిస్తుండగానే కోడలు అక్కడికి వస్తుంది. ఆ తరువాత ఆ కొడుకు తన భార్యతో ఏం చేశాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరికి ఆ కొడుకు తన భార్య చేసిన పనికిగాను ఆమెను ఇంట్లో నుండి గెంటివేస్తాడు.